న్యూరాలజిస్ట్ అంటే ముఖ్యంగా పక్షవాతము, మూర్ఛ వ్యాధి, దీర్ఘకాల తలనొప్పులు అంటే మైగ్రేన్ హెడేక్స్, టెన్షన్ టైప్ హెడేక్స్, దీంతోపాటు వెన్నుపూస సమస్యలు, డిస్క్ సమస్యలు అంటే దీర్ఘకాల మెడ నొప్పి, నడుము నొప్పి ఇలాంటి వ్యాధులకు సేవలు అందిస్తుంటాము. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి నలుగురిలో ఒకరు పక్షవాతం బారిన పడుతున్నారు. పక్షవాతం ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో నివారణ అనేది చాలా ఇంపార్టెంట్. బీపీ, షుగర్, ఊబకాయము, కొలెస్ట్రాల్, చెడు అలవాట్లు అంటే సిగరెట్లు, ఆల్కహాల్, దీంతోపాటు స్ట్రెస్ లెవెల్స్, సరిగా నిద్ర లేకపోవటము, సరైన టైంకి తినకపోవటం, వీటి వల్ల పక్షవాతం అనేది చాలా అంటే ఇంతకుముందు గుండెపోటు ఎంత తీవ్రంగా ఎంత ఫ్రీక్వెంట్గా వచ్చేదో ఇప్పుడు పక్షవాతం అనేది ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది. పక్షవాత నివారణ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని బీపీ, షుగర్ కంట్రోల్లో పెట్టుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, టైంకి ఫుడ్ తీసుకోవటం, అట్లీస్ట్ ఒక 7 గంటలు నిద్రపోవటం, ఇవి చేయటం వల్ల పక్షవాతాన్ని నివారించవచ్చు. ఇంకా చాలామందికి పక్షవాతం అంటే జస్ట్ చెయ్యి కాలు పడిపోవటం మాత్రమే అనే ధోరణిలోనే ఉంటున్నారు. ఒక చెయ్యి కాలు పడిపోవటం మాత్రమే పక్షవాతం కాదు. మాట సడన్గా ఆగిపోవటం కానీ, మాట సడన్గా నత్తిపోవటము, చూపు సడన్గా మనకు ఏదైనా పని చేస్తున్నప్పుడు చూపు సడన్గా నల్లగా చుక్కల్లాగా అనిపించటం, మసకబారిపోవటం, సడన్గా మనం నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పటం అంటే తూలినట్టు అనిపించటం, ఇవన్నీ కూడా పక్షవాత లక్షణాలే. ఈ సూచనలు తెలుసుకొని వెంటనే హాస్పిటల్కి న్యూరో హాస్పిటల్స్కి వచ్చినట్లయితే గోల్డెన్ అవర్ అంటారు. అంటే పక్షవాతం వచ్చిన 4.5 అవర్లో హాస్పిటల్కి వస్తే క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్స్ ఉంటున్నాయి ఇప్పుడు, రీసెంట్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ. ఆ ట్రీట్మెంట్స్ ఇవ్వడం ద్వారా దాదాపు 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇంతకుముందులాగా ఆ చెయ్యి కాలు పడిపోయి కంటిన్యూస్గా ఒక హ్యాండిక్యాప్డ్లా ఉండాల్సిన అవసరం లేదు. చాలా వరకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ నేను యామినీ న్యూరో కేర్లో అందుబాటులోకి తీసుకొచ్చున్నాను. దీంతోపాటు నెల్లూరులో మొట్టమొదటిసారిగా స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్ ప్లాన్లో ఉన్నాము. స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్ అంటే ఈ షుగర్, బీపీ ఎవరికైతే ఉందో, లేదు స్ట్రెస్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో వీళ్ళల్లో నెక్ వెజల్స్ అంటారు, అంటే రక్తనాళాలు, మెడ దగ్గర సప్లై చేసే రక్తనాళాలు, ఈ మెడ దగ్గర స్కాన్ చేస్తే ఎంతవరకు మనకి ఫ్యూచర్లో పక్షవాతం వచ్చే రిస్క్ ఉందనేది తెలుస్తుంది. దాని ద్వారా స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు. ఆ రిస్క్ కనుక్కొని మెడిసిన్ పెట్టినట్టయితే చాలా వరకు 80% పక్షవాతం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ కొత్త స్కానింగ్ పద్ధతిని నేను యామినీ న్యూరో కేర్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నాను. ఈ మిషన్ రావడానికి కెనడా నుంచి వస్తుంది మిషన్. 2 వారాలు 3 వారాలు పడుతుంది ఇన్స్టలేషన్కి. ఈ మిషన్ రాగానే నాకు ఈ అవకాశం కల్పించిన మన జర్నలిస్ట్ సభ్యులందరికీ ఒకసారి అంటే మీకు కార్డ్స్ లాగా ఇచ్చి, మీకు అపాయింట్మెంట్స్ ఇచ్చి ఫ్రీగా స్క్రీనింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్లీ మీరు టైంకి తినకుండా చాలా అంటే ఊర్లు తిరగటము, టైంకి డైట్ లేకపోవటం, స్లీప్ లేకపోవటం, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేయటం, దీనివల్ల షుగర్, బీపీ ఇలా ఎలివేట్ అవటము, ప్లస్ ఇంకొకటి ఒబేసిటీ ఉండే వాళ్ళల్లో కూడా మనం అంటే స్థూలకాయము, ఉబకాయం ఉండే వాళ్ళల్లో కూడా ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మీకు అందరికీ ఒకసారి నేను ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేపట్టాలనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినందుకు యామినీ న్యూరో కేర్ వారి తరపున నా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.